డయాబెటీస్ అనేది జెనెటిక్ అనేది కొంతవరకు ఉన్నా మీరు బాగా గమనిస్తే ఎమిగ్రేషన్ అంటే అర్బనైజేషన్ అనొచ్చు. ఆ విధంగానే మనకు అలవాట్లు మారాయి. మనం అందరం ఫ్యామిలీస్లో ఎంతమంది సండే ఇంట్లో తింటున్నారు చెప్పండి. దాంతో పాటుగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఈ జంక్ ఉండడము, హై క్యాలరీ ఫుడ్స్ ఉండడం, ఫ్యాటీ ఫుడ్స్ ఉండడం అది ఒక ముఖ్యమైన కారణంగా మారింది. మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతూ ఉంది. ఫ్యూ డికేడ్స్ బ్యాక్ ఏదైనా కావాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 2 వీలర్ 4 వీలర్ తీసుకొని పక్కన షాప్కి వెళ్దామన్నా కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అది మరి టైం ఫ్యాక్టర్ అంటామా, బిజీ షెడ్యూల్ అంటామా, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ అయ్యో నడవాలా మనం ఇప్పుడు అనే ఆలోచన వచ్చు. ఆ నడక అనేది ఒక భారంగా కూడా మారింది. ఫిజికల్ యాక్టివిటీని ఒకటి ప్రత్యేకంగా చెప్పాలా, మీరు ఫిజికల్గా యాక్టివ్గా చేయండి, మీరు ఒక అరగంట నడవండి అని మనం చెప్పాలా అనే దుస్థితికి చేరామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది కూడా ఒక ముఖ్య కారణంగా భావించాలి. మనం పురోగమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ విషయాల్లో చూస్తే, మన ఒక ఆహార విషయాల్లో చూస్తే, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ విషయం చూస్తే వెనుకబడుతున్నట్టే అనిపిస్తుంది.